హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. కేఎఫ్సీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టమే. అలాంటి కేఎఫ్సీకి బయటికి వెళ్ళి వేల డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? ఇంట్లోనే ఈజీగా కొంచెం టైం కేటాయిస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి. తింటే 250కి 350కి 2 పీసెస్ 3 పీసెస్ ఇస్తాడు. కానీ మనం అరకేజీ చికెన్ తెచ్చుకుంటే ఇంటిల్లపాది తినొచ్చండి. ఏది బెస్ట్ అంటారు? కామెంట్ చేయండి. ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు మైదా, కారం, పెప్పర్, గరం మసాలా, ధనియాల పౌడరు, కొంచెం సాల్టు, 2 గుడ్లు వేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందరినీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ మిశ్రమంలోకి ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వింగ్స్ని ఇందులో వేసుకొని మొత్తం వింగ్స్ అందరికీ బాగా ఈ మిశ్రమాన్ని పట్టేలాగా బాగా కలుపుదామండి. కలిపి ఒక గంట పక్కన పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదండి, బయట పెట్టుకున్నా పర్లేదు. ఇంకో ప్లేట్లోకి ఒక కప్పు మైదా, తగినంత సాల్టు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పెప్పర్, కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ చికెన్ని బయటికి తీసి ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఆ వింగ్స్ అనేది ఆ మైదా పిండిలో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా వింగ్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టుకుందామండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి స్టవ్ అనేది సిమ్లీలో ఉండాలండి, లేకపోతే పై లేయర్ అనేది మాడిపోయి లోపల ఉడకకుండా మనకి అస్సలు టేస్ట్ అనేది బాగోదండి. నేను చెప్పిన విధంగా చేస్తే కేఎఫ్సీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరే చూడండి ఎంత బాగున్నదో. చూడడానికి చాలా బాగుంది. చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్న క్లిప్ మిస్ అయిందండి, సారీ అండి. ఎందుకంటే మనకి స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోవడం వల్ల బ్యాక్ అనేది వచ్చేసిందండి వీడియో. మళ్ళీ మొత్తం డిలీట్ చేసుకొని అప్పుడు వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ చేశానండి. ప్రాసెస్లో చేసుకుంటే కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. తక్కువ ఖర్చు, ఎక్కువ టేస్టు. ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో వీడియో చూసి చేసిన తర్వాత వచ్చిన తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి. మా పిల్లలు కూడా టేస్ట్ చేశారండి, చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి. అందరికీ హాయ్ చెప్తున్నారండి. తినడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు తిందామా అని ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫేస్ ఫీలింగ్ చూడండి. నేను వీడియో ఆపేస్తే తినేద్దామని చూస్తున్నారు. వాళ్ళకి అంత నచ్చిందంట. పాపకి ఎందుకో తెలియదండి, బయట ఫుడ్ పెద్ద తినదు. ఇంట్లో చేస్తే చాలా ఇష్టంగా తింటుందండి. మీ పిల్లలు అలాగ ఉంటారా? మా పాప అయితే అలాగే తింటుందండి. ఇంట్లో నేను చేసిన ఫుడ్ అయితే బాగా తింటుంది. బయట ఫుడ్ అయితే పెద్ద తినదండి, లైట్గా తిని వదిలేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను వీడియోస్ తీయడానికి అన్నది నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి. బాయ్ అండి.